హైదరాబాద్ కుకట్పల్లిలో పోలీసులుగా చలమణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ పోలీస్ ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు. కుకట్పల్లి సీసీఎస్ జగద్గిరిగుట్ట పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో నకిలీ పోలీసుల గుట్టు బయటపడింది. కుకట్పల్లికి చెందిన పూర్ణచంద్రరావు అనే వ్యక్తిపై గతంలో హర్యానాలో ఉన్న ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేశారు నిందితులు. పూర్ణచందర్ ఫిర్యాదుతో నకిలీ భాగోతం బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ప్రధాన నిందితుడు నాగరాజు రఘువర్మతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజు రఘువర్మపై గతంలో 2 సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. కొన్నేళ్లుగా పోలీసుల కళ్లు కప్పిన నకిలీ పోలీసుగా మారి నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఇక నిందితుల నుంచి 2 పోలీస్ స్టిక్కర్లు ఉన్న కార్లు, ఒక తుపాకీ, ఎయిర్ గన్ తో పాటు పోలీస్ శాఖలో వాడే కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నకిలీ ముఠాలో మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అంటే పోలీసు వేషధారణలో పోలీస్ అని చెప్పి నమ్మించి బాధితులని మోసం చేయడము, కిడ్నాప్ చేయడము, తర్వాత వాళ్ళని బెదిరించడము, ఎక్స్టార్షన్ చేయడము, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి.